శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాల నుంచి ఒక చిరు ప్రయోగం. చాలామంది భక్తులు, చాలామంది వీక్షకులందరూ అడిగే ఒక ప్రయత్నం కోసం వార ఫలితాలని ఈ 2026 ఏప్రిల్ నుండి స్టార్ట్ చేశాం. ఏప్రిల్ 8 నుండి 14 వరకు 2026 ఈ ద్వాదశ రాశి ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఈ వారం భావోద్వేగాలతో నిర్ణయాలు ప్రభావం చేసే అవకాశాలు బాగున్నాయి. ఒక క్షణం ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏ విధమైనటువంటి నష్టానికి లేకుండా మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. ఓపికతో ఉంటే అదృష్టం మీ వైపే ఉంటుంది. గ్రహ సంచారం చంద్రుడు మీ రాశి అధిపతి కావడంతో భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి. గురు దృష్టి వల్ల కొన్ని అవకాశాలు వస్తాయి. శని ప్రభావం వల్ల ఆలస్యం, బాధ్యతలు పెడతాయి. అందులో మీకు అష్టమ శని కూడా తొలగిపోయి బాగా అద్భుతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎమోషన్స్, పేషెన్స్ అండ్ డిసిషన్స్ అనే ఒక వారం ఈ వారం అనుకోవచ్చు. ఉద్యోగస్తుల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. ఐటీ సాఫ్ట్వేర్ వరకు బాగా వర్క్లోడ్ పెరుగుతుంది. విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా కొంచెం క్లయింట్స్ ద్వారా డిస్టర్బెన్స్ ఉంటుంది. కొంచెం జాగ్రత్త. ఈ వారం అంతా కూడా మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. ప్రైవేట్ ఉద్యోగస్తులకి టార్గెట్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి డిలే ఉన్న పనులు ముందుకు పోతుంటాయి. పై అధికారుల నుంచి బాగా ప్రెషర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎమోషన్లో డిసిషన్ తీసుకోవద్దు. ప్రాబ్లం మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకి కంటిన్యూస్గా మీ యొక్క వ్యాపారాన్ని మీరే డైరెక్ట్గా చూసుకోవాలి. పార్ట్నర్షిప్ విషయంలో జాగ్రత్తగా ఉండి. రియల్ ఎస్టేట్ డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం అంతా మీరు పాటించవలసిన ఒక రూల్ అంటే ట్రస్ట్ స్లోగా బిల్డ్ చేయండి అందరి దగ్గర, వ్యాపారస్తులుగా. ఇంకా షేర్ మార్కెట్ ఈ వారం అన్ప్రిడిక్టబుల్గా చెప్పొచ్చండి. జాగ్రత్త అంతే. ఈ వారం అంతా కూడా అన్ప్రిడిక్టబుల్. మీ యొక్క లక్ మీదే ఉంటుంది. గ్రహాలన్నీ మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త. ఎమోషనల్ ట్రేడింగ్ చేయకండి. కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, భార్యాభర్తల మధ్య సంయమనం పాటించండి. మంచి నెల, కానీ ఈ వారం కొంచెం మిశ్రమంగా ఉంది. జాగ్రత్త. చిన్న విషయాలు కూడా హర్ట్ అవ్వచ్చు. ఎల్డర్ సపోర్ట్ ఉంటుంది. రియాక్ట్ కాకండి, రెస్పాండ్ అవ్వండి. విద్యార్థులు బాగా చదవాలి. విదేశీ అవకాశాలు డిలే అయ్యే అవకాశాలను ఈ వారం అంతా బాగా ఫోకస్ చేయండి. చాలు. ఆరోగ్యం, స్ట్రెస్, యాంటీఫెక్ట్, బీపీ ఇష్యూ వచ్చే అవకాశాలు బాగున్నాయి. స్లీప్ ప్యాటర్న్కి వస్తే డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాస్త మెడిటేషన్, ప్రాపర్గా ఫుడ్డింగ్ అంతా కూడా కరెక్ట్గా తీసుకుంటే చాలా బాగుంటుంది ఉండొచ్చు. ఈ వారం అంతా కూడా మీరు పాటించవలసిన కోర్ ఏమంటే, ఈ వారం మీ యొక్క మంత్రం అనుకోండి. ఇది నేను చెప్పేది, ఎమోషన్స్ కంట్రోల్ చేస్తే లైఫ్ కంట్రోల్లో ఉంటుంది. అందులో కర్కాటక రాశి వారికి రెగ్యులర్గా ఎమోషనే. సోమవారం శివాలయాన్ని దర్శనం చేసుకోండి. పాలు లేదా అన్నదానం చేయండి. ఓం నమ శివాయ అని 11 సార్లు చేయండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. విజయోస్తు. ఈ విజయోస్తు అనేది తర్వాత పెట్టాలి, ఆ యాడ్ చేసిన తర్వాత. రైట్. కర్కాటక రాశి వారు ఈ వారం తమ భావోద్వేగాలను నియంత్రిస్తే ఏ సమస్య అయినా సులభంగా దాటుకోవచ్చు. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావలసిన సంప్రదించండి. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే, అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. సింహరాశి మిత్రులారా, ఈ వారం మీకు గెలుపు మీ చేతిలోనే ఉంది. చూడండి, ఇక్కడ మీకు అష్టమ శని ఉన్నా కూడా మీరు యోగంగా ఉండడం. ఒక తప్పు, అహంకారం మీ అవకాశాలు దూరం చేయొచ్చు. ఈ వారం నిర్ణయాలే మీ స్థాయిని నిరూపిస్తాయి. కరెక్ట్గా ముందుకెళ్ళారా, వెనకెళ్ళారని మీకే తెలుస్తుంది. గ్రహచారం కాబట్టి సూర్యుడు మీకు ఆత్మవిశ్వాసం, నాయకత్వాన్ని ఇస్తున్నాడు. గురు దృష్టి వల్ల అవకాశాలు వస్తాయి. శని ప్రభావం వల్ల పరీక్షలు ఆలస్యం ఎదురవుతాయి. లీడర్షిప్ ప్లస్ రెస్పాన్సిబిలిటీ వారం ఈ వారం అంతా కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి ఈ వారం మీకు లీడ్ చేసే అవకాశాలు బాగా వస్తాయి. ఐటీ సాఫ్ట్వేర్ వారికి టీమ్ హ్యాండ్లింగ్ బాగా ఛాలెంజింగ్గా ఉంటుంది. కొంచెం లే ఆఫ్ కోసం ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఈసారి బాగా లే ఆఫ్లు కనబడుతున్నాయి. జాగ్రత్త పడండి. ఓకే. ప్రైవేట్ ఉద్యోగస్తులకి బాగా రికగ్నైజ్ వస్తుంది అనుకుంటున్నారు, రావట్లేదు. గవర్నమెంట్ అథారిటీస్ పెరుగుతుంది. కాస్త ఈగో కంట్రోల్ అయితే ఆపర్చునిటీస్ మిస్ అవ్వకుండా మీకు వస్తుంటుందని చెప్పచ్చు. వ్యాపారంలో గ్రోత్ కనబడుతుంది.
కొత్త డీల్స్ కాంటాక్ట్స్ ఏది కూడా యాక్సెప్ట్ చేయకండి. నిదానంగా ఈ ఒక 2-3 వారాలు నడవనియండి. ఎక్స్పాన్షన్ ఆలోచనలు వస్తాయి, కానీ దానికోసం ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకండి. రియల్ ఎస్టేట్లో మంచి అవకాశాలు ఉన్నాయి. కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం వద్దు. ఇంకా షేర్ మార్కెట్ క్యాల్కులేషన్, రిస్క్, విపరీతమైన రిస్క్ ఉన్నాయి. బాగా వాలంటెడ్ ఉంటుంది. అగ్రెసివ్ డిసిషన్స్ అవాయిడ్ చేయండి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా ముఖ్యం అని చెప్పచ్చు. ఒక్కొక్కసారి అకౌంటే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. ఇంకా కుటుంబంలో మీరు డామినేట్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే శని భగవానుడు మీ నాలుక మీద వచ్చి కూర్చున్నాడు. అది స్త్రీ పురుషులు ఎవరికైనా నేను చెప్పేది ఇది. కానీ సాఫ్ట్గా బిహేవ్ చేస్తే పీస్గా ఉంటుందని కూడా చెప్పచ్చు. పార్ట్నర్తో ఈగో క్లాషెస్ రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ముఖ్యం అండి, బాగా గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు ప్రోగ్రెస్ ఉంటుంది, కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, జాగ్రత్త చేయండి. కాస్త వ్యాయామం చేయండి. కాన్ఫిడెన్స్ పెరిగేటట్టుగా మిమ్మల్ని మీరు ప్రోగ్రామింగ్ చేసుకోండి. విదేశీ అవకాశాలు ఒక 2-3 వారాల్లో మీకు రావచ్చు. ప్రయత్నం చేయడం మాత్రం ఆపకండి. ఆరోగ్యం, బీపీ, హీట్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు. బాగా వేసవి తాపడం కాబట్టి హీట్ రిలేటెడ్ బాగుంటుంది. ఓవరాల్ ఎనర్జీ ఉంటుంది. యాంగర్ కంట్రోల్ చేసుకోవాలి. నీళ్ళు ఎక్కువ తాగండి. బాగా రెస్ట్ తీసుకోండి అని కూడా చెప్పచ్చు. బాగా మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. ఈ వారం అంతా కూడాను ఈగో తగ్గితే సక్సెస్ దగ్గర అవుతుంది అని కూడా చెప్పచ్చు. సింహరాశి వారి ఈ వారం అహంకారం పట్టి పక్కన పెట్టేసి ముందుకు సాగండి. విజయం మీ ముందే ఉంటుంది. మీ నాయకత్వం విజయానికి దారితీస్తుంది. ఆదివారం సూర్య నమస్కారం చేయండి. సూర్యుడికి అర్ఘ్యం వదలండి. నీళ్లు 7 సార్లు రాగి సొమ్ముతో చేత ఎడంతో పెట్టుకుని కుడి చేత్తో నీళ్ళు వదలండి. గోధుమలు లేదా ఎరుపు వస్త్రం దానం ఇవ్వండి. ఓం సూర్యాయ నమః 12 సార్లు చెప్పండి, ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పచ్చు. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావలసిన వాళ్ళు సంప్రదించండి. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయవస్తు వల్ల బాధ్యతలు, ఆలోచనలు పెరుగుతాయి. గురు దృష్టి వల్ల కొత్త అవకాశాలు కనిపిస్తాయి. రాహు ప్రభావం వల్ల సడన్ చేంజెస్, అన్ప్రిడిక్టబిలిటీ అని కూడా చెప్పచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్, హైడెన్ ఆపర్చునిటీస్ వారంగా కూడా చెప్పచ్చు. ఇంకా ఉద్యోగంలో ఐటీ సాఫ్ట్వేర్ రోల్ చేంజ్, ప్రాజెక్ట్ షిఫ్ట్ ఆర్ ఉద్యోగమే మారే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకి అన్ఎక్స్పెక్టెడ్ ప్రెషర్ ఉంటుంది. గవర్నమెంట్ వారికి ట్రాన్స్ఫర్స్ లేదా డ్యూటీ చేంజ్ అవకాశాలు, కాస్త అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి ఎంకరేజ్ చేయకండి. ఆఖరికి మీ ఉద్యోగం కూడా పోయే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. అడాప్ట్ అవ్వగలిగితే మటుకు సక్సెస్ మీ పక్కనే ఉంటుంది మీరు చేయాలనుకున్న పనిని. వ్యాపారంలో అన్ప్రిడిక్టబుల్గా వస్తుందని చెప్పచ్చు. సడన్ ప్రాఫిట్స్ రావచ్చు. సడన్ ఎక్స్పెన్సెస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో డిలే, నెగోషియేషన్స్ బాగా పెరుగుతుంది. ఫ్లెక్సిబుల్గా ఉంటే లూజ్ని కూడా ప్రాఫిట్గా మార్చుకునే అవకాశాలు చాలా బాగుంటుంది. షేర్ మార్కెట్లో క్విక్ గెయిన్స్ పాసిబుల్ ఉంది. రిస్క్ ఎక్కువ ఉంటుంది. కంట్రోల్డ్ ఆపర్చునిటీస్ చేయండి, బాగా కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పచ్చు. షేర్ మార్కెట్లో ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్స్ వద్దు. ఓకే, కుటుంబ సభ్యుల్లో మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య అన్అవాయిడబుల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ముఖ్యంగా క్లియర్గా కమ్యూనికేట్ చేయండి. విదేశీ అవకాశాలు బాగున్నాయి. స్టూడెంట్స్కి మంచి పరిస్థితి వస్తుంది. కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం, విదేశీ అవకాశాలు, సడన్గా యాక్టివ్ అవుతారు. ఇంకా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఈ వారం. హెల్త్ అన్ప్రిడిక్టబుల్, స్ట్రెస్, నర్వస్ ఇష్యూస్ అవన్నీ ఉన్నా కూడా స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. రొటీన్ మెయింటైన్ చేస్తే చాలు హెల్త్ అంతా కూడాను. చేంజ్ యాక్సెప్ట్ చేస్తే గ్రోత్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, కుంభరాశి వారి ఈ వారము ఎదుగుదల కొత్త దిశలో ప్రారంభమవుతుంది. మీ ఆలోచన భవిష్యత్తుకి మూలపీఠం అని కూడా చెప్పచ్చు. పరిహారం శనిదేవునికి
ప్రార్థన చేయండి. నల్ల నువ్వులతో దీపం వెలిగించండి. ఓం శనైశ్వరనామ అని చెప్పి 19 ప్రదక్షిణాలు చేయండి. స్వామియే శరణమయ్యప్ప నామం చెప్పండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. విజయం.